జనగళం ప్రేక్షకులకు స్వాగతం. తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించారండి. అందులో చింతకాయల విజయపాత్రుడు గారి పేరు ఉంది. ఆ పేరు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకి ఏమాత్రం మింగుడు పడడం లేదు. ఒక ఉత్తరాంధ్ర బిడ్డ, బీసీ నాయకుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి తనయుడు రేపటి రోజున రాజ్యసభకు వెళితే వీళ్ళకి ఏ స్థాయిలో రఫాడించగలడు ఆయన అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుగానే గుర్తించినట్లున్నాడు. తన సోషల్ మీడియాను అంతా యాక్టివ్ చేసి చింతకాయల విజయపాత్రుడు గారికి రాజ్యసభ ఏమిటి అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ ఏది ఏమైనా రేపటి రోజున జరిగేది జరుగుతుంది. చింతకాయల విజయపాత్రుడు గారు పెద్దల సభలో కూర్చోబోతున్నారు. అసలు చింతకాయల విజయపాత్రుడు గారంటే ఎందుకు అంత భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనే అంశాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే నేరుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఐటీడీపీ గురించి ప్రస్తావించాల్సినటువంటి సిచ్యుయేషన్ ఈ చింతకాయల విజయ్ క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికే కాదు, ఆ పార్టీ నాయకులందరికీ అనకూడదు కానీ ఆ స్థాయికి వాళ్ళని తీసుకెళ్లారో వాళ్ళందరికీ అరికాళ్ళలో చెమటలు పట్టించినటువంటి లీడర్, యంగ్ లీడర్ ఈ చింతకాయల విజయపాత్రుడు. 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎన్ని అవాస్తవాలని వాస్తవాలుగా దుష్ప్రచారం చేసినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని నమ్మించే ప్రయత్నం చేసినా తెలుగుదేశం పార్టీ దగ్గర దాన్ని తిప్పికొట్టేటువంటి బలమైన ఫోర్స్ లేదు. కానీ 2019 తర్వాత ఈ చింతకాయల విజయ్ సారథ్యంలో ఐటీడీపీ ఎంత బలంగా పర్ఫామ్ చేసింది. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి దారుణాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే దుష్ప్రచారాలను ఎంత బలంగా తిప్పికొట్టిందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా చూశారు. అంత బలమైనటువంటి ఫోర్స్గా ఐటీడీపీని తీర్చిదిద్దినటువంటి నాయకుడు చింతకాయల విజయ్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, నారా లోకేష్ గారికి చాలా లాయల్గా ఉండేటువంటి లీడర్ కూడా చింతకాయల విజయ్. తనకి ఏ పదవి దక్కకపోయినా కూడా ఊపిరి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ జెండానే నమ్ముకొని ఉంటానని చాలా బలంగా ఇటీవలి కాలంలో కూడా ప్రకటించినటువంటి నాయకుడు ఈ చింతకాయల విజయ్. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా తమ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి నేరుగా టార్గెట్ చేసినప్పుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని హెరాస్ చేసినప్పుడు, తమ ఇంటి గోడలు బద్దలు కొట్టినప్పుడు, తమ ఇంటి తలుపులు బద్దలు కొట్టినప్పుడు, తమ ఇంటిలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు సిఐడి పోలీసులు వెళ్ళి ఆ పిల్లల్ని మీ నాన్న ఎక్కడా, మీ తాత ఎక్కడా అని హెరాస్ చేసినప్పుడు కూడా ఎక్కడ వెనకడుగు వేయనటువంటి లీడర్ ఈ చింతకాయల విజయ్. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నారు, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అండగా నిలబడ్డారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి వారసుడిగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నాయకుడిగా తనదైనటువంటి చరిష్మాను చూపిస్తున్నారు. చదువుకున్న యువకుడు, బీటెక్ చేయడమే కాకుండా పొలిటికల్ మేనేజ్మెంట్లో, పొలిటికల్ గవర్నెన్స్లో కూడా మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి నాయకుడు చింతకాయల విజయ్. వాషింగ్టన్లో ఆయన పొలిటికల్ మేనేజ్మెంట్ చేశారు. ఇంకా తనదైనటువంటి చరిష్మాను గడిచిన దశాబ్దంన్నర కాలంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూపించారు. ఇరిగేషన్కి సంబంధించి వ్యవసాయ ఆధారిత భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సాగునీటి సరఫరా చేయాలని 235 కిలోమీటర్లు గడిచిన పుష్కర కాలం క్రితమే పాదయాత్ర చేసినటువంటి నాయకుడు కూడా ఈ చింతకాయల విజయ్. ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు పెద్దల సభకు వెళ్తున్నారంటే, ఒక యువకుడిగా రాజ్యసభలో అడుగు పెడుతున్నారంటే తెలుగుదేశం పార్టీకి ఎంత బలం పెరుగుతుంది, తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వానికి ఎంత కమిట్మెంట్ క్రియేట్ అవుతుందనేటువంటి భయం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సృష్టించబడింది. కాబట్టే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, ముఖ్యంగా ప్రత్యేకించి చింతకాయల విజయ్ మీద పడి ఏడుస్తున్నారు. వారి ఏడుపులే ఈ చింతకాయల విజయ్కి ఆశీర్వాదాలు కావాలని ఉత్తరాంధ్ర ప్రజానీకమంతా ఆకాంక్షిస్తున్నారు. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.